ఈరోజు భారతదేశంలో అగ్నిపథ్ దాని గురించి దేశవ్యాప్తంగా ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. దాని గురించి వివరణ ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే అగ్నిపథ్ అన్నది మనకి 2022లో స్టార్ట్ చేశారు. మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి ఎంతో మంది రిక్రూట్ చేసుకోవడం జరిగింది. అయితే ఏంటంటే ఈ సిచ్యువేషన్లో చాలామంది మనకి వెళ్ళడం, ట్రైనింగ్ అవ్వడం, వాళ్ళకి నేను ట్రైనింగ్ ఉంటుందో ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి శాలరీస్ రావడం అంతా కూడా బాగా జరుగుతుంది. అయినా కూడా దేశంలో అలజడి సృష్టించడానికి, అలాగే పొలిటికల్గా ఏదో స్వలాభం పొందాలని చెప్పేసి మన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు చాలా విధాలుగా వాళ్ళ టీము దేశంలో చాలా దగ్గర అలజడి సృష్టిస్తున్నారు. దానివల్ల దేశంలో యువత చాలామంది ఒక కన్ఫ్యూజన్కి గురవుతున్నారు. దానివల్ల నేను దీని వివరణ ఇవ్వడానికి ఏంటంటే, అగ్నిపథ్ అనేది 4 సంవత్సరాల ఒక డ్యూరేషన్లో ఉన్న ఒక స్కీమ్. అది ఇండియన్ ఆర్మీలో అంటే ఇండియన్ డిఫెన్స్లో 3 భాగాల్లోని ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కూడా తీసుకొని వాళ్ళకి మంత్లీ శాలరీ ఇచ్చి, శాలరీ అయిపోయిన తర్వాత లాస్ట్లో కార్పస్ ఫండ్ ఇచ్చి వాళ్ళని బయటకు పంపించడం జరుగుతుంది. బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా కంపెనీస్లో కానీ, లేకపోతే మన సెంట్రల్ గవర్నమెంట్ చాలా సంస్థలు అంటే మన సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, అలాగే పిఎస్ఎఫ్లో కూడా 10% రిజర్వేషన్ కల్పించారు. దానికి జీవో కూడా రిలీజ్ అయ్యింది. అలాగే బయట ప్రైవేట్ కంపెనీలు మనకి మహేంద్ర కానీ చాలా కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు కూడా వాళ్ళ కంపెనీలో కూడా వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత మేము ఇంత % మేము జాబ్స్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఒక నార్మల్ టీనేజర్ వెళ్ళిన వ్యక్తి బయటికి ఒక మెచ్యూర్డ్ అయ్యి వచ్చిన తర్వాత వాళ్ళ స్టడీ మూవింగ్ చేయకపోవడం కానీ, లేకపోతే ఫైనాన్షియల్ స్టేటస్గా ఎదగడం కానీ, లేదంటే ఒక హ్యూమన్ రిసోర్సెస్గా ఎదగడం కానీ, మేనేజ్మెంట్గా ఎదగడం కానీ, లేకపోతే ఒక సెకండ్ లైఫ్గా అది ఇచ్చేసి బయట ఉన్న మనుషుల కంటే వాళ్ళు ఒక వేరే విధంగా కనిపించడానికి చాలా అవకాశం ఉంది. రానున్న రోజుల్లో దేశ భద్రతకి చాలా మంచి ఉపయోగపడతారు. ఎందుకంటే దేశంలో అంతర్గతంగా కానీ, లేకపోతే దేశ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఏదైనా కానీ దేశానికి ఏదైనా జరిగిందంటే వీళ్ళని మనం యూటిలైజ్ చేసుకొని లేకపోతే దేశాన్ని మనం కాపాడుకోవచ్చు. అలాగే వాళ్ళలో ఒక యువతలో కూడా దేశభక్తి భావాన్ని మనం పెంచినట్లయితే రానున్న రోజుల్లో వాళ్ళు ఎంతో మందికి ఉపయోగకరంగా దిక్సూచిగా పనిచేస్తారు. అలాగే ఈరోజు అగ్నిపథ్ అన్నది దేశంలోనే అంటే ప్రతి దేశంలో కూడా జరుగుతుంది. ఈరోజు మనం ఫారెన్ కంట్రీలో చూసుకుంటే చైనా కానీ, ఉక్రెయిన్ కానీ, ఇజ్రాయెల్ కానీ, రష్యా కానీ ఇలాంటి కంట్రీలో ప్రతి దగ్గర ఉంది. అయితే మన భారతదేశంలో ఫస్ట్ ఒక కమిషన్ ఆఫీసర్స్ ఉండేది ఎస్ఎస్బి అని 5 years అని. ఇప్పుడు మనకి ఏంటంటే ఒక జవాన్స్ లెవెల్లో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి ఒక స్కీము. ఈ స్కీమ్ని ప్రవేశపెట్టిన ముఖ్యంగా మన నరేంద్ర మోడీ గారికి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. స్కీమ్ ప్రవేశపెట్టారంటే దాని వెనకాల ఎన్నో ఆహ్వానిస్తులు కష్టపడి దీని ఒక గైడెన్స్గా తీసుకొచ్చారు. దీన్ని ఏమీ కాకుండా ప్రతిపక్షాలు కానీ, తెలియని వ్యక్తులు కానీ చాలా ఈజీగా మాట్లాడుతున్నారు. మేము ఒక ఆర్మీ చేసి వచ్చాము, మాకు తెలుసు, గ్రౌండ్ రియాలిటీ ఏముంటుందో మాకు తెలుసు. అందువల్ల ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా నేను అందరికీ ఇక్కడ యువతకి సందేశం ఇస్తున్నాను. మీరు దీన్ని యూటిలైజ్ చేసుకుంటే రానున్న రోజుల్లో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రానున్న రోజుల్లో మీ భవిష్యత్తుకి, అలాగే ఈ దేశాన్ని కాపాడుకోవడానికి, అలాగే మీ పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.